ఇటీవల ఒక మూర్ఖురాలు, అధమురాలు, ఒక నీచురాలు వీర్ సావర్కర్ గారి గురించి నోటికొచ్చింది వాగుతూ వాట్సాప్ యూనివర్సిటీకి తడిచిపోద్ది అంట. మరి వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కడుందో దాన్ని నమ్మేవాళ్ళు ఎవరో మాకైతే తెలియదు, మనకైతే తెలియదు. మనం చెప్పే ప్రతి పాయింట్కి ఎవిడెన్స్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అది అబద్ధమని ప్రూవ్ చేసుకునే సత్తా ఉంటే ఇలాంటి అధమ నీచ మానవులు ఎవరైనా సరే ప్రూవ్ చేసుకోవచ్చు. అప్పుడు దానికి వాట్సాప్ యూనివర్సిటీ అని లేబుల్ పెట్టవచ్చు. సో ఈవిడ తడిచిపోద్ది అని చెప్తా ఉంది. తడిచిపోతే వెళ్ళి ఆరబెట్టుకో, లేకపోతే ఇంకేదన్నా చేసుకో. కానీ వీర్ సావర్కర్ గారి గురించి నోటికొచ్చింది వాగేస్తే ఊరుకునేవాడు ఎవడూ లేడు. దేశభక్తుడనేవాడు, వీర సావర్కర్ చరిత్ర తెలిసినవాడు ఆయన గురించి కించిత్తు మాట అనినా చాలా బాధపడతాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది మనం స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదువుకున్న వారిలో మనకి సగానికి పైగా రాజకీయంగా మలచబడ్డ వాళ్ళే. నిజమైనటువంటి పోరాట యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే వీర సావర్కర్ కానీ వీరి గురించి మనకి చాలా దూరం చేసేశారు. సుభాష్ చంద్రబోస్ గారు మిస్ అయ్యాక ఆయన కుటుంబం మీద 40 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబం నిఘా ఉంచింది. ఈ చరిత్ర అంతా మనకు దూరం చేసినటువంటి మహా చరిత్ర కాంగ్రెస్ది. సో ఇవన్నీ పక్కన పెడితే వీర సావర్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన గోవులకు వ్యతిరేకమనో ఇంకేదో పిచ్చికోతలు, నేను అన్ని వీడియోలు చూడను. ఈ మధ్య కొంతమంది యొక్క వీడియోలు చూసే బదులు కింద ట్రాన్స్క్రిప్ట్ అని ఒకటి వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదివితే సరిపోతుంది. అందులో మనకి పాయింట్స్ అర్థమవుతుంది ఏంటంటే ఈ విధంగా ఆయన గోమాతను వ్యతిరేకించేవాడని, లేకపోతే ఇవన్నీ అతనిలో ఉన్న సంఘ సంస్కర్త, అతనిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ధైర్యశాలి, అతనిలో ఉన్న హిందుత్వవాది, అతనిలో ఉన్న జాతీయవాది, అతనిలో ఉన్న దేశభక్తి, ఇవన్నిటినీ కూడా చాలా నెగ్లెక్ట్ చేసి మాట్లాడేటటువంటి ఇలాంటి వాళ్ళని ఏమంటారు అంటే బొద్దింకలు అంటారు. వీళ్ళు పెద్ద పెద్ద నామాలు అడ్డంగా నిలువుగా పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. కాషాయధారులుగా కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు హిందువులు కారు. కొన్ని సందర్భాల్లో నేను బొట్టు పెట్టుకోకుండా కనిపించినప్పుడు మీరు కింద కామెంట్ పెడతా ఉంటారు, అన్న బొట్టేదన్నా. మనం చూడాల్సింది బొట్టు కాదు, లోగుట్టు. ఇలాంటి వాళ్ళ లోగుట్టు, వీళ్ళ అటైర్ అంతా కూడా మన ధర్మానికి అనుకూలంగా ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క సెటైర్ అంతా కూడా ధర్మానికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు అది గుర్తించకుండా కేవలం బయటకున్న లుక్స్ అవి చూసేసి జడ్జ్ చేసేస్తే ఎలాగా? నేను నీట్గా ఇన్షర్ట్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా బొట్టు అవేమి లేకుండా ఒక పీపీటీ చేస్తాం. దాన్ని మీరు ఒక హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి పాయింట్స్గా చూస్తారా? వీడికి బొట్టు లేదు కాదు, వీడు హిందువు కాదు అంటారా? ముందుగా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఎంతోమంది మహా మేధావులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల ఫోకస్ చేసిన వాళ్ళు కాదు. వీర్ సావర్కర్ అటువంటి వారిలో ఒకరు. ఈ మధ్య లెఫ్ట్ లాబీకి చేరినటువంటి గంజాయి మొక్క, ఈ బొద్దింక ఏముంటుందంటే వాట్సాప్ యూనివర్సిటీలో సావర్కర్ గురించి అలా చెప్తారు, ఎలా చెప్తారమ్మా, ఎలా చెప్తారు, ఎవరు చెప్పారు? మీ స్వామీజీ ఏమైనా చెప్పాడా, మీ ఆచార్యుడు ఏమైనా చెప్పాడా? నాకైతే తెలియదు. మీకు ప్రతిదీ ఎటకారమే, హిందుత్వం ఎటకారమే, హిందూ ధర్మం ఎటకారమే, సనాతన ధర్మం ఎటకారం, ఒక్కోదానికి ఒక నిర్వచనం చెప్పి ఊరేగుతూ ఉంటారు. ఈ దేశ చరిత్ర తెలియదు. భరతవర్ష అంటే ఏంటో తెలుసా? పోనీ అది తెలియదు. ఈ భారతదేశం అంటే భారత అంటే కూడా తెలియదు. మనం మాట్లాడతాం. సరే, ఇప్పుడు గూగుల్లో వీర్ సావర్కర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా అని కొడితే ఇదేమన్నా వాట్సాప్ యూనివర్సిటీయా? వాట్సాప్ యూనివర్సిటీ కాదుగా. గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చిందిగా ఇన్ఫర్మేషను. ఇదంతా ఏంటి? ఆయన చేసిన త్యాగాలకి కొంచెం సూక్ష్మ పరిమాణంలో వచ్చినటువంటి సమాచారం. మరి వారు రాసిన పుస్తకాలు, వారి గురించి ఉన్న అసలు చరిత్రలు, దాచేసినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు, ఇవన్నీ కూడా ఏవైతే సావర్కర్ గారిని నిందించడానికో లేదా అనుమానించడానికి ఉపయోగపడతా అలాంటివి బయటకు వదిలేరు. ఆయన బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకాడని, బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకితే ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ చదువుతాను, ఇది జరుగుద్దా? ఇటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకేవాళ్ళ, బ్రిటిష్ వాళ్ళకి దడ పుట్టించిన వాళ్ళ? ఎప్పుడైతే ఒక దేశభక్తుడిని, ఎప్పుడైతే త్యాగం చేసిన వీరుణ్ణి నిందిస్తావో మొత్తం యావత్తు తరతరాలు నాశనం అయిపోతుంది. తరతరాలు. ఒక దేవుణ్ణి అనుకో, రాముణ్ణి అనుకో, ఏమన్నా అనుకో, దేశాన్ని, దేశభక్తుడిని అన్నవాడు ఎవడూ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. వేదనతో చెబుతున్నాను. దేశభక్తులను నిందిస్తే పరమాత్మ క్షమించడు. దానికి తగ్గ ఫలం అతి సమీప కాలంలో అనుభవించి తీరెదవుగాక. ఓ గంజాయి మొక్క, అనుభవించి తీరెదవుగాక.
1857 సిపాయిల తిరుగుబాటును కేవలం ఒక తిరుగుబాటుగా కాకుండా భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్రకారుడు సావర్కర్. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వారు ప్రచురించకముందే బ్యాన్ చేశారు. బ్రిటిష్ వారి బూట్లు నాకే వాళ్ళే అయితే సావర్కర్ గారు మరి ఆయన పుస్తకాలను ఎందుకే బ్యాన్ చేస్తారు? చెప్పండిరా బొద్దింకల్లారా, చెప్పండిరా గంజాయి మొక్కల్లారా, సిగ్గులేని బ్రతుకుతున్న వాళ్ళారా. వాట్సాప్ యూనివర్సిటీ మీది. ఒక్కసారి నేను వాళ్ళకి సంబంధించిన పేజీల్ని వాటిని కనుక కొంచెం టైం తీసుకొని మీకు అందరికి చూపిస్తే ఎన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ తెలుసా అండి. ఇన్ ద నేమ్ ఆఫ్ మనువాదం, అంధభక్తి, గోధి మీడియా, ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వచ్చేదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ ఫేక్ ఇన్ఫర్మేషన్, లేదా హాఫ్ ట్రూత్ హాఫ్ ఫాల్స్. ఇలాంటి డేంజరస్ కేటగిరీలోకి జంప్ అయినటువంటి ఈ బొద్దింక, ఈ నిలువునామాల బొద్దింక వీర సావర్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉందే, చాలా విడ్డూరంగా అనిపించింది. సరే, ఈ బొద్దింకకి బుద్ధి చెప్పేసాం, గట్టిగా బుద్ధి చెప్పాం. ఇలాంటి బొద్దింకల్ని చాలామంది మనం ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాం. కానీ ఇంకా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్క హిందువు వీర సావర్కర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫోన్ ఉంటే చాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మన చేతికి. మీ మనసులో రగిలేటటువంటి అనుమానాలని, ప్రశ్నల్ని సంధించండి, కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి, పుస్తకాలు తెప్పించుకోండి, చదువుకోండి. నీ చరిత్ర గురించి నువ్వు తెలుసుకోకపోతే చరిత్రహీనుడు అవుతావు అని పెద్దలు చెప్పిన మాటని విస్మరించకండి. సరే, ఇప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు, అది భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరు? వీర సావర్కర్. అలాగే 1905లో మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమం చేపట్టక మునిపే 1905లో పూణేలో విదేశీ వస్త్రాలను బహిరంగంగా దహనము చేసి స్వదేశీ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచినటువంటి వీరుడు వీర సావర్కర్. అతను వీరుడు కాదా? మరి ఎవరు వీరుడు? నీకు ఇటుపక్క అటుపక్క ఇంకేవో వేసినోళ్ళు వీరులా, లేకపోతే ఇంకేదన్నా ఇట్ట నామాలు పెట్టినోళ్ళు వీరులా? మా దృష్టిలో దేశం కోసం పోరాడిన వాళ్ళే వీరులు. మాకు కాషాయధారుల కంటే కూడా దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు, ప్రాణం కూడా తృణప్రాయంగా భావించేటటువంటి వ్యక్తులే మాకు నిజమైన హీరోలు. అల్టిమేట్గా దేశమే, దేశము పరమాత్మ. ఆ పరమాత్మకి మీరు ఇవి తగిలించి, ఆ పేర్లు తగిలించి, ఈ సంప్రదాయాలు తగిలించి మనుషుల్ని విడగొట్టి అలా ఉండదు మాకు. సరే, అది పెద్ద టాపిక్. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేయడానికి దశాబ్దాల ముందే భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బహిరంగంగా డిమాండ్ చేసిన తొలి నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఇది నేను చెప్తున్నది ఈ ఇన్ఫర్మేషన్ గూగుల్ డైరెక్ట్గా కొడితే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగులోకి మార్చి. తరువాత లండన్ నుండి బ్రిటిష్ వారు ఆయన ఓడలో ఖైదీగా తీసుకువస్తూ ఉండగా ఫ్రాన్స్లోని మార్సేల్స్ ఓడరేవు వద్ద పోర్ట్ హోల్లోంచి సముద్రంలోకి దూకి ఆయన చేసిన సాహసం ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాల చరిత్రలోనే అద్వితీయం. మన నేతాజీ గారిని కానీ, మన సావర్కర్ గారు గారిని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు బంధించాలని ఎందుకు చూశారు? అంతమొందించాలని ఎందుకు చూశారు చెప్పండి. బ్రిటిష్ వాళ్ళకి అనుసంధానంగా పనిచేసే వాళ్ళకేమో నాటకీయంగా జైళ్ళలో పెడతారు, నాటకీయంగా వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేస్తారు, అది వేరు. కానీ ఒకసారి ఈ పాయింట్ చూడండి. దేశం కోసం పోరాడినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. బ్రిటిష్ వాడికి ప్రోగా ఉంటే కఠిన కారాగార శిక్ష పడుతుందా? అలాగే ఆయన అండమాన్ సెల్యులార్ జైలులో కాలాపాని దగ్గర ఎద్దుల స్థానంలో గానుగ లాగుతూ, ఓయ్ నీచురాలా చూడు, ఎద్దుల స్థానంలో గానుగ లాగుతూ పందిలాగా బలిసిపోయి ఊరేగడం కాదు, నిజం తెలుసుకో. దశాబ్దానికి పైగా చిత్రహింసలు అనుభవించారు, దశాబ్దానికి పైగా. చక్కగా ఒళ్ళు అలవకుండా, నేను ఇప్పటికీ క్రిటిసైజ్ చేస్తా కొంతమందిని, ఒళ్ళు అలవకుండా కూర్చొని మేము సాధువులం, మేము సన్యాసులం అని ఊరేగే వారి కంటే, ధర్మాన్ని విడిచి ధర్మం బోధించకుండా మతాల్ని బోధించేటటువంటి సన్యాసుల కంటే దశాబ్దాలకు పైగా నరకం అనుభవిస్తూ దేశం కోసం తప్పించిన వీర సావర్కర్ గొప్పవాడు కాకుండా ఎలా పోతాడబ్బా? మన చరిత్ర పుస్తకాల్లో, మన పాఠ్య పుస్తకాల్లో లేనంత మాత్రాన వీరులు కాకుండా పోతారా? ఫేక్ ఫ్యాక్టరీ బ్యాచ్. ఇక సావర్కర్ రాసిన పుస్తకాలు, ఆయన భావజాలం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్ లాంటి ఎంతోమంది విప్లవకారులకు
మార్గనిర్దేశం చేశాయి. ఏం తెలుసు నీకు? బొకాడే దానివి. ఏం తెలుసు నీకు? ఆ తర్వాత ఆయనలో ఇంకొక యాంగిల్, ఇది దేశభక్తి. కానీ సామాజిక సంస్కరణల కోణంలో కూడా, అంటరానితనంపై పోరాడే కోణంలో కూడా ఆయన ఒక మహా వీరుడు. హిందూ సమాజాన్ని పట్టిపీడుస్తున్న 7 దురాచారాలు: అంటరానితనం, సముద్రయానం చేయకూడదనే నియమం, కులాంతర వివాహాల నిషేధం, ఇలాంటి వాటి పట్ల తీవ్రంగా వ్యతిరేకించి వాటిని నిర్మూలించాలని పోరాడాడు. ఆయన సంఘ సంస్కర్త. రియల్ హిందూస్ అలాగే ఉంటారు. మధ్యలో వచ్చినటువంటి కొన్ని దోషభూయిష్ట విధానాలు అవి ధర్మం చెప్పినవి కావు. ఈరోజు ఇన్ ద నేమ్ ఆఫ్ మనువాదం, ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రాహ్మణవాదం క్రిటిసైజ్ చేస్తూ ఉండొచ్చుగాక కొంతమంది. కానీ మధ్యలో కొంతమంది అహంకారులు, విదేశీ దురాక్రమణదారులు, మార్క్స్ మెకాలే లాంటి వాళ్ళు పెట్టబడిన, వక్రీకరించబడిన చరిత్రల వలన పుట్టుకొచ్చిన ఆచారాలు, దురాచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటి మీద ఆయన వాళ్ళని సప్తబేడీలు అనే పేరుతో, ఆయన 7 సంఖ్యల ఛేదన అనే పేరుతో ఆయన పోరాడారు. అలాగే 1931లో రత్నగిరిలో దళితులతో సహా హిందువులందరికీ ప్రవేశం ఉండేలా పతిత పావన మందిర్ని నిర్మించారు. 1931లో అది భారతదేశ చరిత్రలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించినటువంటి తొలి దేవాలయాల్లో ఇది ఒకటి. అంటే దాని అర్థం ఏమిటి? అంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ కులాల వారీగా దేవాలయాలకు వెళ్ళేటటువంటి వ్యవస్థ ఉందనా? కాదు. మధ్యలో మనల్ని 1000 సంవత్సరాలు ఏలరా బ్రిటిష్ వాళ్ళతో పాటుగా మనల్ని ఏలినటువంటి వాళ్ళు, విదేశీ దురాక్రమణదారులు 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల కాలంలో విభజించు పాలించు సిద్ధాంతం ఆధారంగా మనుషుల్లో కల్మషాలు పెరిగిపోయి, కులాల ఆధారంగా అడ్డుగోడలు పెరిగిపోయిన తరువాత ఆలయాల్లోకి ఈ యొక్క నిమ్న వర్గాల వారిని రాణించకపోవటం అనేటటువంటి వ్యవహారం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అదొక దురాచారం. దాన్ని ఖండిస్తూ ఆయన చేసినటువంటి గొప్ప పనుల్లో ఇది ఒకటి. 1931లో రత్నగిరిలో. ఆ తర్వాత కుల వివక్షను రూపుమాపడానికి అన్ని కులాల వారు ఒకే చోట కూర్చొని భోజనం చేసేలా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన మహావీరుడు ఆయన. అంటరాని వారుగా ముద్ర వేయబడినటువంటి వర్గాల పిల్లల చదువు కోసం పాఠశాలలకు నిధులు సమకూర్చడమే కాకుండా వారికి పంపిణీ చేయడానికి తన సొంత ఖర్చులతో పలకలు, పుస్తకాలు కొనిచ్చారు. వేవర సావర్కర్ గురించి ఏం తెలుసు నీకు? ఆ తర్వాత జైలు గోడల మీద దశాబ్దాలు పైగా ఆయన 1 రోజు 2 రోజులు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. దశాబ్దాలు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు జైల్లో ఉండటం అంటే ఇలా ల్యాప్టాప్ ఆన్ చేసి టక్కన వీడియోలు చేసేసి ఆడిని తిట్టడం, ఈయన తిట్టడం, ఆ సంప్రదాయం తిట్టడం, ఆ ప్రవచనకారుని తిట్టడం అనుకున్నావే బుద్ధి. ఇంకా నేను అనేది ఏంటంటే, అండమాన్ జైల్లో కలం, కాగితం ఇవ్వకపోతే జైలు గోడల మీద రాళ్ళు, ముళ్లతో 10,000 పంక్తుల కవిత్వాన్ని రాసి వాటిని మనసులో పట్టి తోటి ఖైదీల ద్వారా ప్రపంచానికి, బయట ప్రపంచానికి చేరవేసినటువంటి మహానుభావుడు ఆయన. పోనీ దానికి సాక్ష్యాలు లేవా చెప్పండి? ఇప్పటికీ ఉన్నాయిగా, వాటికి సంబంధించి కొన్ని కవితలు ఉన్నాయిగా జైలు గోడల మీద. మన భాషలపై ఉర్దూ, ఆంగ్ల పదాల ప్రభావం తగ్గించడానికి ఆయన ఎన్నో కొత్త పదాలను సృష్టించారు. ఉదాహరణకు ఈరోజు మనం వాడుతున్నటువంటి దూరదర్శన్, టెలివిజన్ అనేదానికి దూరదర్శన్ ఆయన పదమే. ఛాయాచిత్రం ఆయన పదమే. మహాపౌర్ అంటే మేయర్ని మహాపౌర్గా ఆయన తీసుకొచ్చారు. దినదర్శిక, ఇప్పుడు క్యాలెండర్ ఉంది కదా, దానికి దినదర్శిక అనే పదాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి పదాలన్నీ ఎవరు సృష్టించారండి? సావర్కర్. అటల్ బిహారీ వాజ్పేయి గారు సావర్కర్ గురించి చెప్తారు, గూజ్బంప్స్ వస్తాయి. ఇట్లా కొంతమంది మన హిందువులకి ఇలాంటి వీడియోలు, ఇంత నిడివి ఉన్న వీడియోలు చూడడమే ఇష్టం ఉండదు. కానీ చూసిన వాళ్ళు అదృష్టవంతులు నా దృష్టిలో. చెప్తున్నా, నేను కూడా ఈరోజు ఒక పూజ, హోమం చేస్తున్న భావనకు లోనవుతున్నా. ఒక పుణ్యమైన కార్యక్రమం, నా వీర సావర్కర్ గురించి నేను చెప్తున్నటువంటి ఒక సందర్భం నాకు ఆనందంగా ఉంది. ఎంతమంది చూస్తే అంతమంది పుణ్యాత్ములు. భారతదేశం మొత్తాన్ని ఏకం చేయడానికి హిందీని జాతీయ భాషగా, దేవనాగరి లిపిని జాతీయ లిపిగా ఉండాలని ఆయన బలంగా ప్రతిపాదించారు. ఆయన దృష్టిలో హిందుత్వం అంటే గుడికి వెళ్ళడం కాదు, ఈ దేశాన్ని పితృభూమిగా, పుణ్యభూమిగా భావించే ప్రతి ఒక్కరిది హిందుత్వమే అని విశాలమైన జాతీయ భావనను తీసుకొచ్చారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులను సైన్యంలో చేరమని ఆయన పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారి కోసం కాదు, ఆధునిక యుద్ధ తంత్రం భారతీయులు నేర్చుకుంటే భవిష్యత్తులో మన దేశ రక్షణకు పనికొస్తుందని ఆయన వ్యూహం. ఈ సైనికులే తర్వాత సుభాష్ చంద్రబోస్, INA, ఫస్ట్ ఇండియన్ ఆర్మీ మనది, INAకి వెన్నెముక అయ్యారు. 1954లోనే చైనా దండయాత్ర చేయబోతోందని, టిబెట్ను చైనాకు అప్పగించడం చారిత్రక తప్పిదమవుతుందని అప్పటి ప్రధాని నెహ్రూను సావర్కర్ హెచ్చరించారు. 1962 యుద్ధంలో ఆయన చెప్పింది నిజమైంది.
సావర్కర్ చెప్పిన మాటల్ని పెడజేవిన పెట్టినటువంటి మహా ప్రైమ్ మినిస్టర్ మన నెహ్రూ. యంత్రాలను, సైన్స్ను ఆయన విపరీతంగా ప్రేమించారు. దేశం మూఢనమ్మకాలలో బ్రతకకూడదని, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్లాలని కోరుకున్న క్రాంతదర్శి వీర్ సావర్కర్. నాకు చాలా ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని చెప్తూ ఉన్నా. ఎంత అనుకున్నా, ఎవరు కాదన్నా అవునన్నా, నేను ఒక జర్నలిజం అనే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొన్ని పదాలను అట్లా అణుచుకొని నోరు జారకుండా మాట్లాడుతూ ఉన్నా. ఆయన అన్నయ్య బాబారావు సావర్కర్ ఇద్దరూ కూడా అండమాన్ జైల్లో కాలాపాని శిక్ష అనుభవించారు. వాళ్ళ తమ్ముడు కూడా జైలుకి వెళ్ళారు. ఒకే కుటుంబం నుండి 3 సోదరులు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకి వెళ్ళడం సావర్కర్ కుటుంబానికే దక్కింది. ఈరోజు కుటుంబాలు మనల్ని ఏలుతూ ఉన్నారు తప్ప దేశం కోసం పోరాడి మొత్తం కుటుంబాలు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర వీర సావర్కర్ కుటుంబానికి దక్కిందా లేదా? అతని గురించి మొత్తం యావత్ దేశంలో ఈవెన్ నాకు మోదీ గారి విషయంలో ఉన్న అసంతృప్తి ఏంటంటే, ఎంతసేపు మహాత్మా గాంధీ అంటాడు ఆయన. మరి గుజరాత్ ఉన్నటువంటి లోకల్ ఫీలింగ్ ఏమో నాకు అర్థం కావట్లా. వీర సావర్కర్ గురించి ఆయన కూడా మాట్లాడరు. చాలా తక్కువ ప్రియారిటీ అనేది చెప్తున్నాను. మరి ఏ ప్రతిబంధకాలు ఉన్నాయో మహానుభావులు వాళ్ళని క్రిటిసైజ్ చేసే అంత స్థాయి కాదు మనది. అయినప్పటికీ ఆవేదన. ఆ తర్వాత కేవలం 15 ఏళ్ల వయస్సులో మిత్రమండలి అనేటటువంటి రహస్య విప్లవ సంస్థను స్థాపించి యువతలో దేశభక్తిని రగిలించారు. అదే ఆ తర్వాత అభినవ భారత్గా మారింది. ఓకేనా? తర్వాత తన జీవిత లక్ష్యం దేశ స్వాతంత్ర్యం. అది నెరవేరిన తర్వాత తన శరీరం దేశానికి ఇక ఉపయోగపడదని భావించి 83 ఏళ్ల వయస్సులో ఆహారము, నీరు త్యజించి ప్రాయోపవేశం అంటే ఇచ్ఛామరణం పొందినటువంటి నిజమైన కర్మయోగి వీర సావర్కర్. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉంటాయండి. వీర సావర్కర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా నేనేం డిసైడ్ అయ్యానంటే, ఆయన పుస్తకాలన్నీ 1-2 ఉన్నాయి, ఇంకా వీలైనన్ని ఎన్ని ఉంటే అన్ని తెప్పించుకుంటా. ఏ భాషల్లో ఉన్నా కుదిరితే ట్రాన్స్లేషన్ చేసుకుంటా. దయ వల్ల మనకి సులువు అవుతుంది. మీ అందరికీ కూడా వీర సావర్కర్ గారి గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వారికి అందరికీ చెప్తాను. మీరు మాత్రం ఇటువంటి సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. అదే నా కోరిక, అంతకుమించి ఇంకేమీ లేదు. సో వీర సావర్కర్ని నిందించినంత సులువు కాదు ఆయన అర్థం చేసుకోవడం. ఆయన ఆత్మ ప్రతి హిందూ అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘ సంస్కర్త. అంటరానితనం ఇలాంటి వాటిని ఆయన ఎప్పుడో దాన్ని వ్యతిరేకించాడు. ఇవన్నీ మనకు సంబంధించినవి కావు. అది మన హిందుత్వం కాదు. హిందుత్వం అది నేర్పలేదు. హిందుత్వం అంటే ఇది కాదు. బ్రిటిషోడు నిర్వచించే హిందుత్వంలోకి ఈ నిలువునామాలు, అడ్డనామాలు ఉన్నటువంటి కొంతమంది బుద్ధింకలు లేదా కాషాయాలు కట్టుకున్న గుంటనక్కలు, ఆ బ్రిటిషోడు లేకపోతే కొన్ని యాంటీ హిందూ పార్టీస్ నిర్వచించిన హిందుత్వంలోకి వెళ్ళకూడదు. నిజమైన హిందుత్వ నిర్వచనం సావర్కర్ గారు చెప్పారు. మధ్యలో 1000 ఏళ్ల గ్రహణం పట్టింది మనకి. 1000 ఏళ్ళు. అరే, ఒక 10 రోజుల పాటు ఒక చెడు వ్యక్తితో తిరిగితే వాడు నువ్వు అయిపోతావు. అలాంటిది 1000 ఏళ్ళు మనల్ని దుష్టులు పాలించారబ్బా. మన చరిత్ర మనకి ఎట్లా అందుద్ది? ఏదో మన జీన్స్లో నిబిడీకృతం అయిపోయింది కాబట్టి ఆ గుణగణాలు మనకి ఆటోమేటిక్గా ఎక్కడ స్పృశిస్తూ ఉంటాయి. ఏ ఋషులో, ఏ గురువులో, ఏ మునులో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక వారి యొక్క తపఫలముతో మనం ఇంకా ఆ యొక్క సనాతన ధర్మాన్ని పట్టుకుని ఉన్నాం. లేదు వీళ్ళు చెబుతున్నటువంటివన్నీ వక్రీకరణలు, వీళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ గాళ్ళు, వీళ్ళని నిందలు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి. గోవు విషయంలో వీర సావర్కర్ గారు ఏం చెప్పారు? పిచ్చిగా గుడ్డిగా గోవు మాత అని చెప్పేసి ఆవిడ చుట్టూ తిరగడం అది కాదు. గోవును రక్షించడం హిందూ బాధ్యత కావాలి. అందుకని గోవుని మాత చేసేసి దానికి బొట్లు పెట్టేసి దాని కిందకు వెళ్ళి పైకి వెళ్ళి ఇలాంటి మాటలు ఎవరు చెప్పగలరండి? సరైనటువంటి హేతువాది చెప్పగలడు. ఈ కాలంలో ఉన్న హేతువాదులు ఎవరైనా చెప్పగలరా? దాన్ని పట్టుకొని గోమాతకు వ్యతిరేకం, గోవుకు వ్యతిరేకం వీర సావర్కర్ అని కూసేటటువంటి సన్నాసు. ఓ టోటల్ కాంటెక్స్ట్, టోటల్ పారాగ్రాఫ్ ఎప్పుడైనా చెప్పారా వీళ్ళు? మనం చెబుదాం. ఇటువంటి వాళ్ళ తాట తీద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్, జై భరతవర్ష.